పార్లమెంట్ లో ఆపరేషన్ సింధూర్ పై చర్చ వేళ భద్రతా బలగాలు గుడ్ న్యూస్ చెప్పాయి. ఆపరేషన్ సింధూర్ తో పాక్ రెక్కలు విరిచిన మన సైన్యం ఇప్పుడు పహల్గామ్ ఉగ్రదాడికి పాల్పడిన టెర్రరిస్టులను మట్టుబెట్టింది. జమ్మూ కాశ్మీర్ లో ముష్కరులకు చెక్ పెట్టింది. శ్రీనగర్ లోని దాచిగామ్ నేషనల్ పార్క్ సమీపంలో జరిగిన ఎన్కౌంటర్ లో 3 పహల్గామ్ ఉగ్రవాదులు హతమయ్యారు. ఇంకా హర్వాన్ లో భద్రతా బలగాలు ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. పార్లమెంట్ లో ఆపరేషన్ సింధూర్ పై చర్చ వేళ భద్రతా బలగాలు గుడ్ న్యూస్ చెప్పాయి. ఆపరేషన్ సింధూర్ తో పాక్ రెక్కలు విరిచిన మన సైన్యం ఇప్పుడు పహల్గామ్ ఉగ్రదాడికి పాల్పడిన టెర్రరిస్టులను మట్టుబెట్టింది. జమ్మూ కాశ్మీర్ లో ముష్కరులకు చెక్ పెట్టింది. శ్రీనగర్ లోని దాచిగామ్ నేషనల్ పార్క్ సమీపంలో జరిగిన ఎన్కౌంటర్ లో 3 పహల్గామ్ ఉగ్రదాడులు హతమయ్యారు. ఇంకా హర్వాన్ లో భద్రతా బలగాలు ఉగ్రవాదుల మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. పార్లమెంట్ లో ఆపరేషన్ సింధూర్ పై చర్చ వేళ భద్రతా బలగాలు గుడ్ న్యూస్ చెప్పాయి. ఆపరేషన్ సింధూర్ తో పాక్ రెక్కలు విరిచిన మన సైన్యం ఇప్పుడు పహల్గామ్ ఉగ్రదాడికి పాల్పడిన టెర్రరిస్టులను మట్టుబెట్టింది. జమ్మూ కాశ్మీర్ లో ముష్కరులకు చెక్ పెట్టింది. శ్రీనగర్ లోని దాచిగామ్ నేషనల్ పార్క్ సమీపంలో జరిగిన ఎన్కౌంటర్ లో 3 పహల్గామ్ ఉగ్రవాదులు హతమయ్యారు. ఇంకా హర్వన్ లో భద్రతా బలగాలు ఉగ్రవాదుల మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. రెడ్డి అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి. ఇప్పటికే పహల్గామ్ లో జరిగినటువంటి దాడి నేపథ్యంలో ఈ ఆపరేషన్ సింధూర్ ఇష్యూ పైన కూడా పార్లమెంట్ లో పెద్ద ఎత్తున ఇప్పటికే చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. అయితే కాసేపటి క్రితమే ఇటు జవాన్లకు ఇటు ఉగ్రవాదులకు మధ్య పెద్ద ఎత్తున భీకరమైనటువంటి దాడులు జరుగుతున్నటువంటి నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ లో కాసేపటి క్రితం ఎన్కౌంటర్ జరిగింది. ఈ వలలో పహల్గామ్ ఉగ్రవాదులు కూడా మరణించినట్టుగా మనకు సమాచారం అందుతున్నటువంటి నేపథ్యంలో పహల్గామ్ లో టూరిస్టుల పైన దాడి చేసిన వాళ్ళు కూడా మృతి చెందారని కూడా మనకు సమాచారం అయితే అందుతుంది. జమ్మూ కాశ్మీర్ లో భీకర ఎన్కౌంటర్ జరుగుతున్న వేళ శ్రీనగర్ లోని దాచిగామ్ నేషనల్ పార్క్ సమీపంలో భద్రతా బలగాలు ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతా ఉన్నాయి. కనీసం 3 ఉగ్రవాదులు కూడా భద్రతా దళాలు చుట్టుముట్టి వాటికి సంబంధించినటువంటి అంశంలో కూడా పూర్తిగా ఆ ఉగ్రవాదులకు జవాన్లకు మధ్య జరిగినటువంటి ఈ దాడిలో పహల్గామ్ దాడికి సంబంధించినటువంటి ఉగ్రవాదులుగా ఉన్నట్లుగా తెలుస్తుంది. వారు కూడా చనిపోయినట్టుగా ఎన్కౌంటర్ జరిగినటువంటి నేపథ్యంలో 3 పహల్గామ్ ఉగ్రవాదులు ఈ ఎన్కౌంటర్ లో మరణించారు. ఆపరేషన్ మహాదేవ్ చేపట్టినటువంటి భద్రతా బలగాలు ఉగ్రవాదులకు బలగాలకు మధ్య కొనసాగుతా ఉన్నాయి, కాల్పులు జరుగుతా ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే ఇటీవల కాలంలో వెళ్లినటువంటి టూరిస్టుల పైన ఇటు ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో ఉగ్రవాదులు టూరిస్టుల పైన కూడా పెద్ద ఎత్తున దాడులు కొనసాగాయి. వారి పైన కూడా విచక్షణ రహితంగా దాడులు చేసి చంపినటువంటి పరిస్థితులు మనకు కనిపించాయి. వాటికి సంబంధించినటువంటి అంశంలో కూడా ఇప్పటికే ఆపరేషన్ సింధూర్ కావచ్చు, పహల్గామ్ దాడులకు సంబంధించినటువంటి అంశం పార్లమెంట్ లో చర్చ జరగాలని కూడా కోరుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ చర్చకు సంబంధించినటువంటి పార్లమెంట్ లో చర్చ కొనసాగుతుండగానే ఈ ఆపరేషన్ మహాదేవ్ పేరిట
కొనసాగుతున్నటువంటి ఎన్కౌంటర్ నేపథ్యంలో ప్రస్తుతం ఆ ముగ్గురు ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో కొంతమంది కూడా చనిపోయినట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించినటువంటి అధికారిక సమాచారం మరి కాసేపట్లో వచ్చేటువంటి అవకాశాలు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. ఆ ఏదైతే ఆపరేషన్ మహాదేవ్ పేరిట జరుగుతున్నటువంటి ఈ ఎన్కౌంటర్ ఏదైతే ఉందో పూర్తిగా భీకరమైనటువంటి దాడులు కూడా కొనసాగాయి. ఇటు భద్రతా బలగాలకు మధ్య అటు ఉగ్రవాదులకు మధ్య జరిగినటువంటి నేపథ్యంలో ఒక శుభ పరిణామంగా ఇది చెప్పుకోవచ్చు. ప్రధానంగా అక్కడ జరిగినటువంటి ఘటన నేపథ్యంలో పెద్ద ఎత్తున చర్చ కూడా పార్లమెంట్ లో లేవనెత్తిన నేపథ్యంలో ఇది ఒక అంశంగా కేంద్ర ప్రభుత్వానికి దొరికే అంశం కూడా వెళ్ళినటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తా ఉంది. ఆ ప్రాంతంలోనే ఈ దాడులు జరుగుతున్నాయి. ఇప్పటికే ఉగ్రవాదులు కూడా కొంతమంది ఈ ఎన్కౌంటర్ మరణించినట్టుగా మనకు సమాచారం. రైట్ కిరణ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.